మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు సోషల్ మీడియా ద్వారా పుకార్లు పుట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అలాంటి వదంతులను నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి వెళ్తూ చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో కార్యకర్తలతో కలిసి ఆయన భోజనం చేశారు. రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని రకరకాల వార్తలు వస్తున్నాయని, అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారని తెలిపారు. అలా చెప్తే తప్పేంటన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వెళ్తుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారని వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్ గురించి తానే చెబుతా అన్నారు. చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, ఇంకో దగ్గరనైతే చూసిన కథనము కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని పలు వేదికల్లో చెప్పడం జరిగింది తప్పితే అంతరంగిక సమావేశాల్లో కూడా చెప్తున్నాను. నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరు పోతున్నాను. నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే పోతుంటే మా మున్గోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు వస్తుండ్రు. అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుందాం రేపు ఉదయం అని అన్నాం. దాన్ని నేను వైఎస్